వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ చాప్టర్ క్లోజ్. ఇది ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరేమనండి స్వయంగా. చేస్తారు చెప్పండి సార్. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. వచ్చేయండి సార్. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఓకే. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి. అలాగే సార్. ఇద్దరిని గుర్తు పెట్టుకోండి. అలాగే సార్. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా గట్టిగా కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటిక కూడా పీకలేడు అని చెప్పి తీసుకోండి. ఇంకా సార్ చెప్పండి సార్. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. అలాగే సార్. ఒక్కటే గుర్తు పెట్టుకోండి. అలాగే సార్. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే సార్. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చాము. ఇది మాత్రం ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ప్రధానంగా 3 అంశాల గురించి నేను మాట్లాడతా. ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకుతుంది అంటే ముందు చచ్చిపోయిందనంటే లెక్క. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ చచ్చిపోయింది, ఇప్పుడు బతుకుతుంది, నేనేం చేయాలో చేసి చూపిస్తారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా 30 ఏళ్ళ అధికారంలో మనమే ఉంటాము అని చెప్పి రెండవ మాట. ఇక ఫైనల్ గా 2.0 స్టార్ట్ చేశా. బహుశా నేను కార్యకర్తలకి 1.0లో నేను కార్యకర్తలకు అండగా లేకపోయాను, కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు 2.0లో నేను కార్యకర్తల్ని పట్టించుకుంటా, కార్యకర్తల కోసమే పని చేస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చాలా చక్కగా మాట్లాడారు సార్. చాలా బాగుంది సార్. స్పీచ్ విధానం కూడా మార్చుకున్నారు. ఎక్సలెంట్, చాలా బాగా మాట్లాడారు. కానీ మీరు అన్న పాయింట్లో ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పన్నారు కదా. మీరు ఉంటామని చెప్పి మీరు అనుకోకూడదు సార్, ప్రజలు చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాగా మనం. ప్రజలు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు కదా. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మన అధికారంలో ఉంటామో, లేదంటే పట్టణం నుంచి కింద పెట్టి అదం పాతాలను తొక్కేస్తారో ప్రజలే కదా తీర్పులు ఇచ్చేది. మీరు అనుకున్నంత మాత్రం అయిపోదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ 8 నెలల పరిపాలన చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఉండేదంటారా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. మీరే అన్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ చచ్చిపోయింది, ఇప్పుడు బతుకుతుంది అని చెప్పి మీరే క్లారిఫికేషన్ చేశారు. ఇంకొకటి, పార్టీ కార్యకర్తలకి నేను అండగా లేకుండా పోయానని చెప్పి అన్నారు కదా. ఇది 100% వాస్తవం సార్. వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు నిజంగా అండగా లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది ఈరోజు రాజీనామాలు పడుతున్నారంటే మీరు చేసుకున్నటువంటి విధానమే. మీరు ప్రజల కోసం అండగా ఉన్నా, ప్రజల కోసమే పథకాలు ఇచ్చేది చెప్పి మాట్లాడుతున్నారు కదా, అది పచ్చి అబద్ధం సార్. ఒక చేత్తో పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి మరొక చేత్తో పథకాలు లాగేసుకున్నారు సార్. ఈ విషయాలు క్లారిటీ చేసుకోండి సార్. ఎందుకంటే ఏ పథకాల్లో చూసుకున్న ఏదైనా సరే కోతలు విధించడం, పథకాలు ఒక సంవత్సరం వస్తే 2 సంవత్సరాలు లేట్ అవ్వడం, ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు అని చెప్పారు కదా, అక్కడే మీ తెలిసిపోయింది సార్. 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి దశల వారీగా 250 పెంచారు చూసారా, అప్పుడే ప్రజలకి అర్థమైపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాటని తిరగవేసి అట్టదేసి ఇడి చేసి ఆఖరికి ఫైనల్ గా నేను చెప్పింది రైట్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట తీరు అలాగే పనితీరు ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి ప్రజలకి ఫస్ట్ ఏదైతే మీరు పెన్షన్ విషయంలో మాట్లాడారో అక్కడే ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. ఇంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము అని చెప్పి అంటారు కదా, ఏ రకంగా మీరు 30 ఏళ్ళు అధికారంలో ఉంటారు? ఈ రోజున మీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షం అనే హోదా కూడా మీకు లేకుండా చేసినటువంటి ప్రజలు ఈ రోజున మళ్ళీ మిమ్మల్ని పట్టం ఎక్కిస్తారు, అధికార పీఠం మీకు ఇస్తారని చెప్పి కలగంటమే తప్ప ప్రజల్లో మాత్రం నిజంగా కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారండి. ఒకసారి చూడండి. ఎందుకంటే
కేవలం మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, లేదంటే మీ యొక్క వైసీపీ సోషల్ మీడియాలో, లేదంటే మీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో తప్ప జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజల్లో ఒకసారి అడిగి చూడండి. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సూపర్ 6 పథకాల్లో వచ్చిన 8 నెలల్లోనే 2 పథకాలు అవలంబించారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అది సూపర్ 6లో ఒక పథకమే. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు ఇస్తారన్నది అది కూడా సూపర్ 6లో ఒక పథకమే. అన్నా క్యాంటీన్లు ఇవన్నీ చూస్తే అభివృద్ధి పనులు కనుక చూసుకుంటే ఒక్కటొక్కటి జరుగుకుంటా వస్తా ఉన్నాయి. దీంట్లో ఇంకా వ్యతిరేకత ఏమొచ్చింది? మీరు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే విధంగా క్రియేట్ చేసి ప్రజలకు ఇదే నిజం అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, సో మీ సోషల్ మీడియా వ్యవహారంలో మీకు సంబంధించిన వాళ్ళు దాన్ని సెక్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ వార్త స్ప్రెడ్ అవుతుంది. నిజంగా ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎవరో మాకు తెలియదు అనే రోజుల్లోకి ఈరోజు వచ్చేసారు సార్. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఓడిపోయిన తర్వాత ఓటమి నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. కానీ మీరు ఓటమి తర్వాత ఆ పాఠాలు నేర్చుకునే స్థాయిలో ఈ రోజు కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, 2019 ఎలక్షన్లో ఓడిపోయారు. సో పార్టీ క్యాడర్తో ఎప్పటికప్పుడు టైఅప్లో ఉంటూ, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, ఓడిపోయినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు, గెలిచినా పార్టీకి కార్యకర్తలకు అండగా ఉన్నారు. ఎందుకంటే ఒక పార్టీ నిలబెడుతున్నామంటే పార్టీకి కార్యకర్తలే బలం. బాగా గుర్తుపెట్టుకోండి. పార్టీ కార్యకర్తలు సరిగ్గా పనిచేస్తేనే ప్రజల్లోకి పార్టీ అనేది వెళ్తుంది. ముందు అది గుర్తుపెట్టుకోవాలి సార్. మన పార్టీ కార్యకర్తలకి ఎంత దగ్గరగా ఉంటామో పార్టీ కార్యకర్తలు తమ యొక్క నాయకుని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సింపుల్ లాజిక్ మీరు మర్చిపోయారు. మీరే స్వయంగా చెప్పారు కదా, నేను పార్టీ కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోలేదంటే మరి పార్టీ కార్యకర్తలు పట్టించుకునే పార్టీ నాయకుడిని ఎందుకు పట్టించుకుంటారు ప్రజలు కూడా? సరిగ్గా పార్టీనే నలపలేనివాడిని రాష్ట్రం ఎలా నడుపుతారో నాయన అని చెప్పి పక్కన పెడతారు కదా. ఇక్కడ జరిగింది మీది అదే. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పార్టీ కార్యకర్తల్ని ప్రజలకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలో, ఎలాంటి హామీలు ఇవ్వాలో పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా మలుచుకొని ఆ యొక్క పార్టీ కార్యకర్తల్లోనే ప్రజల్లోకి మమేకమై తిరుగుతా పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు. ఇది ఓటమి నుండి నేర్చుకునే పాఠాలంటే. ప్రజలకు ఏం చేస్తేనే మన ప్రజల యొక్క మనల్ని పొందుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి ప్రజలకి ఎటువంటి పరిపాలన అందించాలో ఆ రకంగా ఈరోజు పరిపాలన అందిస్తా ఉన్నారు. పథకాలు ఇస్తానన్నారు, అన్నా మాట ప్రకారం పథకాలు ఇస్తా ఉన్నారు. ఏదైతే అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారో అన్నా మాట ప్రకారం అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నారు. కానీ మీరు ఓడిపోయి ఇప్పటికి 8 నెలలు అయినా సరే మీరు ఇప్పటికే ఓటమి నుండి పాఠాలు నేర్చుకోలేకపోయారు. ఇప్పటికి అదే బెదిరింపులు. కార్యకర్తలకి ఏం చెప్తా ఉన్నారు? మన పార్టీని బలోపేతం చేసేదాకా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో మనం చేసినట్టు అభివృద్ధి పనుల గురించి చెప్పండి. ఎలాంటి పనులు చెప్పడం మానేసి మీరేం చెప్తున్నారు సార్? ఎవడెవడు ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. వాడు అంతేంటి మనం వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం 2019 నుండి 2024, 2025లోకి వచ్చినా సరే ఏ మాటలైతే ప్రజలు ఎలా మనం స్వీకరిస్తారు సార్? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి నుండి నేర్చుకునే పాఠాలు ప్రజలకి తెలియపరచాలి. ఇదిగో నేను ఈ తప్పు చేశా, నన్ను క్షమించండి, నేను ఇలాంటి రోజులు మళ్ళీ రానికుండా జాగ్రత్త పడతానని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వాలి కదా. మీరు హామీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? ఏమీ ఉండవు. ఈ రోజున మళ్ళీ ప్రజలకు మేము అండగా ఉంటాం, అది చేస్తాం, పార్టీ క్యాడర్కి మేము నిలబడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు అనేవాళ్ళు అంతిమ తీర్పు కాబట్టి ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మీ యొక్క పార్టీలోనే అనేక మంది రాజీనామాలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతమొందే దిశగా ముందు కొనసాగుతుంది. సో రాబోయే రోజులు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదో లేదో మీకే క్లారిఫికేషన్ లేదు. ముందు ఆ క్లారిఫికేషన్ రెడీ చేసుకున్న తర్వాత ప్రజల్లోకి రండి, అప్పుడు చూసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.